హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు శంకరాభరణం రాగం గురించి తెలుసుకుందాం. శంకరాభరణ రాగం అంటే మేజర్ స్కేల్స్. మనం సి మేజర్ స్కేల్ అన్ని వైట్ కీస్లో వాయిస్తాం కదా, దాన్ని మనము శంకరాభరణ రాగం అంటాం. ఆ విధంగా శంకరాభరణ రాగంలో 12 రాగాలు ఉంటాయి. వీటిని శంకరాభరణ రాగం అంటాం. వెస్టర్న్లో మనము సి మేజర్ స్కేల్స్ అంటాం. శంకరాభరణ రాగం అనగా సంపూర్ణ రాగం. ఇది రాగం జనక రాగం. ఈ రాగం నుండి చాలా రాగాలు పుట్టాయన్నమాట. ఈ రాగం సంతోషకరమైన విషయం తెలిపే రాగం. ఈ యొక్క రాగంలో పాటలన్నీ సంతోషకరమైన భావాన్ని తెలిపే పాటలుగా ఉంటాయి. హిందూ సాంప్రదాయంలో సినీ పరిశ్రమలో ఈ రాగాన్ని చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు. దీన్ని పాశ్చాత్య సంగీతంలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇది కర్ణాటక సంగీతంలో 29వ మేళకర్త రాగం. ఈ రాగంలో చాలా పాటలు ఉంటాయి. ఈ రాగాన్ని మనము ఎక్కువగా వాడుతూ ఉంటాం. సి మేజర్ స్కేల్ తీసుకున్నట్టయితే విధంగా మనం అన్నిటి స్కేళ్లలో ఈ యొక్క రాగాన్ని ప్లే చేసుకుంటాం. సి షార్ప్ చూసినట్టయితే సారీగా విధంగా సి షార్ప్. డి మేజర్ చూసుకున్నట్టయితే సారీగా డి షార్ప్ మేజర్ సారీగా ఈ మేజర్ సారీగా ఎఫ్ మేజర్ సారీగా ఎఫ్ షార్ప్ మేజర్ సారీగా ఓకేనా. సారీగమ జి మేజర్ సారీగా జి షార్ప్ మేజర్ సారీగా ఏ మేజర్ బి మేజర్ విధంగా మనము మేజర్ స్కేల్ శంకరాభరణ రాగం ఏ స్కేల్లో పాట ఉంటే ఆ స్కేల్లో ప్లే చేస్తాము. మనము కొన్ని పాటలు సి మేజర్లో పాడతారు, కొన్ని సి షార్ప్ మేజర్లో, డి మేజర్లో, డి షార్ప్ మేజర్లో, ఈ మేజర్లో, ఎఫ్ మేజర్లో, ఎఫ్ షార్ప్ మేజర్లో, అట్లా బి మేజర్ వరకు మనకి ఏ రాగంలోనైనా పాట పాడొచ్చు. ఆ యొక్క రాగంలో ఆ యొక్క కీస్ని బట్టి మనము పాటను వెతుకుతామన్నమాట. ఈ యొక్క రాగంలో హెబ్రోన్ సాంగ్స్లో ఉన్న సాంగ్స్ వచ్చేసి ప్రియా యేసు రాజును నేను చూచిన సాంగ్ పాడుకుంటాము. నెక్స్ట్ వన్ వచ్చేసి కొనియాడి పాడ అనే పాట పాడుకుంటాము. ప్రియా యేసు రాజును చూచిన సాలు. ఆ విధంగా కొనియాడి పాడి అనే పాట కూడా పాడుకున్నాం. నెక్స్ట్ వన్ వచ్చేసి స్తుతియు మహిమ అనే పాట కూడా మేజర్ రాగమే.
1 వచ్చేసి కృపగల దేవుని అనే పాట కూడా ఇందులో వస్తుంది. స్తుతించదా నీ నామం అనే పాట కూడా మేజర్ స్కేల్లో వస్తాయి. స్తోత్రంతో నేను బాధతుంది. నెక్స్ట్ జయశీలు రావగో మా ప్రభు అనే పాట కూడా దీనిలోనే వస్తుంది. అర్పింతు స్తుతులు. ఈ విధంగా మేజర్ స్కేల్లో చాలా రకాల పాటలు ఉంటాయి. సంతోషకరమైనవి, ఆరాధన చేయదగినవి, దేవుని స్తుతించే పాటలన్నీ ఈ యొక్క మేజర్ స్కేల్లో ఉంటూ వస్తాయి. ఈ యొక్క పాటలన్నిటిని కూడా తర్వాత మీకు ఒక్కొక్క పాట ఏ విధంగా ప్రాక్టీస్ చేసుకోవాలనేది నోట్స్ కూడా చెప్తాను. మొట్టమొదటిగా ఈ యొక్క రాగాల గురించి కొన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఏ రాగంలో ఏ పాటలు వస్తాయనేది చూసుకొని ఆ తర్వాత మనము సాంగ్స్లోకి వెళ్ళిపోదాము. గత క్లాసులలో కూడా మేజర్ స్కేల్స్ గురించి, మైనర్ స్కేల్స్ గురించి, కార్డ్స్ గురించి, ఫ్యామిలీ కార్డ్స్ గురించి, ఇన్వర్షన్ కార్డ్స్ గురించి నా యొక్క ఛానల్లో వీడియోస్ చేసి పెట్టడం జరిగింది. మీరు కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియోస్ని కూడా చూసి నేర్చుకోవాలని కోరుతూ ఉంటున్నాను. దేవుడు నాకు ఇచ్చిన భారాన్ని బట్టి అనేకులకు ఉచితంగా ఆన్లైన్ ద్వారా పియానో క్లాస్ నేర్పించాలని కోరుతూ ఉంటున్నాను. చాలామంది నేర్చుకొని మేలు పొందుతున్నారు. మన యొక్క నెంబర్లో కూడా వాట్సాప్ గ్రూప్లో అనేక మందికి వీడియోస్ పంపించినప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటున్నారు. i500 కీబోర్డ్ గురించి కూడా, వాయిస్ గురించి, స్టైల్స్ గురించి వీడియోస్ చేసి పెట్టాను. వాటిని కూడా మీరు చూసి మీ యొక్క కీబోర్డ్లో సెట్టింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈరోజు మనము శంకరాభరణ రాగం, ఈ యొక్క రాగం మరి మేజర్ స్కేల్స్ అంటారు అనమాట. శంకరాభరణ రాగం, ధీర శంకరాభరణ రాగం అని కూడా అంటారు హిందుస్థానీలో. కర్ణాటక సంగీతంలో ఇది 29వ మేళకర్త రాగం అంటారు. 72 మేళకర్త రాగాల్లో 29వ మేళకర్త రాగం శంకరాభరణ రాగం. ఈ యొక్క రాగం చాలా సంతోషకరమైనది. ఈ రాగం నుంచే చాలా రాగాలు పుట్టాయి. ఈ రాగం నుంచి మోహన రాగం, కళ్యాణి రాగం, హరికాంబోజి రాగం, ఆ విధంగా చాలా రాగాలు పుట్టాయి. వాటన్నిటి గురించి మీకు ఒక్కొక్క రాగం గురించి నేను తీరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా మీరు మేజర్ స్కేల్ అన్నిటినీ రాసుకొని ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే దాన్నే శంకరాభరణ రాగం అంటారు. ఇక శంకరాభరణ రాగాన్ని మీరు ఈ యొక్క సాంగ్స్ని, మేజర్ స్కేల్లో ఉండే సాంగ్స్ని మీరు ఐడెంటిఫై చేయొచ్చు. మేజర్ స్కేల్ అంటే ఆ మేజర్ స్కేల్లోనే సాంగ్స్ వస్తాయన్నమాట. 1-2 కీస్ మనకి రావచ్చు ఎక్స్ట్రా, కానీ ఎక్కువ మాత్రం అదే స్కేల్లో వస్తుంది. సి మేజర్ తీసుకుంటే సి మేజర్, సి షార్ప్ మేజర్ తీసుకుంటే సి షార్ప్ మేజర్, డి మేజర్, ఈ మేజర్, ఎఫ్ మేజర్, ఈ స్కేల్లో ఎక్కువ సాంగ్స్ పాడుతూ ఉంటారు. ఆ స్కేల్స్ నేర్చుకొని మనం బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఆ స్కేల్లో మనం ఫ్యామిలీ కార్డ్స్ కూడా వేయచ్చు. నోట్స్ వేయలేకపోయినప్పుడు ఫ్యామిలీ కార్డ్స్ మనం నేర్చుకుంటే ఆ యొక్క ఫ్యామిలీ కార్డ్స్ మనము స్టైల్స్ పెట్టుకొని ఫ్యామిలీ కార్డ్స్ ద్వారా మనము సాంగ్స్ని ప్లే చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా మనము శంకరాభరణ రాగంలోని కొన్ని పాటలు తర్వాత నేర్చుకుందాం. ఈరోజు శంకరాభరణ రాగం గురించి ఓన్లీ ఇంట్రడక్షన్. శంకరాభరణ రాగం అంటే ఏంటిది, శంకరాభరణ రాగం ఎక్కడి నుంచి వచ్చింది, శంకరాభరణ రాగం సంతోషకరమైనది, శంకరాభరణ రాగం ఎన్నో మేళకర్త రాగం, ఈ రాగంలో ఏమేమి పాటలు ఉన్నాయనేది మనం చూసుకున్నాం. వీటిని మీరు చూసి రాసుకొని నేర్చుకోవాలని ఆశిస్తూ ఉంటున్నాను. ఈ యొక్క రాగంలో చాలా సాంగ్స్ ఉంటాయి. బయట డివోషన్ కానివ్వండి, బ్రదర్ అండ్ డివోషన్లు కానివ్వండి, హెబ్రోన్ డివోషన్లు కానివ్వండి, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు కానివ్వండి, హోసన్న పాటలు కానివ్వండి, చాలా పాటలు శంకరాభరణ రాగంలోనే ఉంటాయి. అందులో మీరు నొటేషన్స్ నేర్చుకోలేకపోయినా ఫ్యామిలీ కార్డ్స్ నేర్చుకుంటే సి మేజర్ అంటే సి మేజర్ ఫ్యామిలీ కార్డ్, సి మేజర్, ఎఫ్ మేజర్, జి మేజర్, ఏ మైనర్, ఈ విధంగా మనకి 4 ఫ్యామిలీ కార్డ్స్ ఉంటాయి అన్నమాట. ఆ ఫ్యామిలీ కార్డ్స్ మీరు నేర్చుకుంటే ఒక్కొక్క స్కేల్లో 4 ఆ యొక్క కార్డ్స్ని బట్టి మీరు ఆ సాంగ్స్కి స్టైల్ పెట్టుకొని సాంగ్స్ ప్లే చేసేయచ్చు అనమాట. అట్లా కూడా మనము సాంగ్స్ని ప్లే చేయొచ్చు. దాని కొరకు మీకు చాలామంది రాగాల గురించి నేర్చుకోవాలని అడిగారు. ఆ యొక్క రాగాల గురించి చెప్పాలని ఈ యొక్క శంకరాభరణ రాగం గురించి ఈరోజు స్టార్ట్ చేశాను. ఆ విధంగా వీక్లీ 2 క్లాసెస్ లేదా 2 క్లాసెస్ ఇక రాగాస్ గురించి, మీకు కొన్ని రాగాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఏ రాగంలో ఏ పాటలు వస్తాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ రాగంలోనే మీరు సాంగ్స్ ఎతికితే ఆ యొక్క సాంగ్స్ అనేది మీరు ఈజీగా నోటేషన్ గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఆ విధంగా మేజర్ స్కేల్లో వచ్చే సాంగ్స్ కొన్ని మాత్రమే చెప్తున్నాను. ప్రియయేసు రాజు చేర్చిన చాలు, కొనియాడి పాడి కీర్తించని పాట, స్తుతి మహిమ ఘనత నీకే, కృపగల దేవుని కొనియాడేదము, స్తుతించదా నీ నామము,
స్తోత్రింతుము నేను మాది తండ్రి, జయశీలుడవగు మా ప్రభువా, అర్పింతు స్థుతులు అనే పాటలు మేజర్ స్కేల్లో ఉంటాయి. మేజర్ రాగంలోనే ఉంటాయి. వాటిలో మీరు ఎత్తుకున్నట్టయితే ఆ యొక్క కీస్ మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఈ సాంగ్స్ గురించి కూడా నోటేషన్స్ పూర్తిగా మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. ఈ విధంగా ఈ వీడియోలో శంకరాభరణం గురించి నేర్చుకొని రాసుకొని ప్లే చేస్తారని ఆశిస్తూ ఉంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకమైన వీడియోస్ మీరు ఈ యొక్క ఛానల్ ద్వారా పొందుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్రైజ్ ద లార్డ్.